కాలం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడే సంస్థలో జాయిన్ అయిపోయి 25 ఏళ్ళు అయిపోయింది అనిపిస్తుంది. నిజంగానే ఆ మహాతల్లి పెట్టినటువంటి భిక్షానండి నిజంగా. లేకపోతే నన్ను ఒక ఉత్తమమైనటువంటి టీచర్గా తీర్చిదిద్ది, ఉత్తమని నేను అనుకుంటున్నాను, తీర్చిదిద్ది ఇంతకాలం పాటు ఒక జీవితం వెలదీసినటువంటి ఆ మహాతల్లికి నిజంగానే జన్మదిన శుభాకాంక్షలు అండి. ఎవరో కాదండి, వారే మన గోవర్ధని మేడం గారే. సిద్ధార్థ విద్యా సంస్థల్లో వారు నిజంగానే అందరి యొక్క అవసరాలని తెలుసుకొని ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఈరోజు ఆనందంగా ఉన్నామంటే దానికి కారణం మీరే మేడం. థ్యాంక్ యూ. నిజంగానే ఒక జీవితం వెళ్ళిపోవాలంటే ఎవరో ఒక మహానుభావులు సహాయ సహకారాలే కావాలి మేడం. మాలాంటి వాళ్ళ జీవితాల్లో మీరు మాత్రం ఆ పాత్ర పోషించారు మేడం. నిజంగానే మాకు మీకు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్తుంటే ఎంతో గర్వంగా ఉంది మేడం. ఏమిచ్చినా రుణం తీర్చుకునే వ్యక్తులు ఉంటారంటారు చూడండి, దాంట్లో మీరు ఒకరు మేడం. ఎంతోమంది ఆనందానికి కారణం మీరు. తర్వాత మీరు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, నాకు బాగా నచ్చుతుంది అది, వీలైతే మర్చిపోండి, ఫర్గివ్ లేదా క్షమించండి. నిజమేనండి, జీవితంలో 2 గొప్ప విషయాలు మీ దగ్గర నేర్చుకున్నాను మేడం. ఒక సంస్థ కానీ ఒక వ్యక్తి కానీ ఎదగాలి అంటే దాని వెనక ఎంత కృషి ఎంత తపన ఉంటుందో నాకు తెలుసు మేడం. నా అదృష్టం కొద్దీ మీతో ఇంతకాలం పాటు నేను పయనించాను. సరే, నాకు ఏజ్ అయిపోతే నేను కూడా రిటైర్ అయిపోతాను మేడం. కానీ హ్యాపీ 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 బర్త్డే మేడం. ఆ దేవుడు నిజంగానే నిండు 100 ఏళ్ళు, ఇంకా 100 ఏళ్ళ కంటే ఎక్కువనే ఇచ్చి ఎంతోమందికి మీరు సహాయ సహకారం చేయాలి మేడం. థ్యాంక్ యూ.